Hello everyone, myself Dr. Chandrasekhar Madala, Managing Director of MSR Education Consultants Private Limited. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఎంబీబీఎస్ ఇన్ ఇండియా పాత్వే. అసలు ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలంటే పాత్వేని మనం క్లియర్గా ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నామంటే ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ తీసుకోవాలి. బైపీసీ గ్రూప్ లో మనకి 50% ఆఫ్ మార్క్స్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి రావాల్సి ఉంటుంది. 45% ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి మనకి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రావాలి. మనకి 40% ఆఫ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్స్ కి రావాలి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎంబీబీఎస్ కోర్స్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. నీట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. నీట్ ఎగ్జామ్ వచ్చేసరికి నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఈ నీట్ ఎగ్జామ్ ఆల్ ఇండియా కోటా, ఇండివిజువల్ స్టేట్స్, ఆల్ ఇండియా ర్యాంక్ బేసిస్ లో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరుగుతుంది. స్టేట్ ర్యాంక్ బేసిస్ లో ఇండివిజువల్ స్టేట్ కౌన్సిలింగ్ జరుగుతాయి. సో మనకి నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి 720 మార్క్స్ కి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. 3 సబ్జెక్ట్స్ లో ఫిజిక్స్ కి వచ్చేసరికి 45 క్వశ్చన్స్ 180 మార్క్స్, కెమిస్ట్రీ ఎగ్జామ్ 45 క్వశ్చన్స్ 180 మార్క్స్, బయాలజీ బాటనీ అండ్ జువాలజీ కాంబినేషన్ లో 90 క్వశ్చన్స్ ఉంటాయి, 360 మార్క్స్ ఉంటాయి. టోటల్ 180 క్వశ్చన్స్ 720 మార్క్స్ కి ఎగ్జామ్ జరుగుతుంది. ఇందులో ఈచ్ కరెక్ట్ ఆన్సర్ కి 4 మార్క్స్ ఇస్తారు. ఇన్కరెక్ట్ ఆన్సర్ ఉంటే -1 మార్క్ ఉంటుంది. అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ కి 0 మార్క్స్ ఉంటాయి. ఇది నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ వీడియోలో మనం నీట్ అప్లికేషన్ ప్రాసెస్, నీట్ ఎగ్జామినేషన్స్ కౌన్సిలింగ్, ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఇన్ డీటెయిల్ గా మీకు వివరిస్తాము. నెక్స్ట్ వీడియో కోసం ఈ కింది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.